ఉత్తరాది దక్షిణాది పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దక్షిణాదిపైన కేంద్రం ఏనాడు వివక్ష చూపలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు రావడం ఇష్టం లేకనే డీలిమిటేషన్ ను అడ్డుకుంటున్నారని విమర్శించారు రామచంద్రరావు. దక్షిణాదికి నష్టమైతుందని చెప్పేసి దక్షిణాన్ని బాగా నష్టం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు వారు. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ దక్షిణాదికి సంబంధించినటువంటి ఒక నాయకుల్ని గౌరవించినటువంటి ఒక సంఘటన ఏదో అది మీ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఇది దక్షిణాదిగా ఉత్తరాదిగా తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు, మీరు ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ లో లబ్ధి కోసము దేశాన్ని ఉత్తరాదిగా దక్షిణాదిగా ఈ రకమైనటువంటి రాజ్యాంగ ఒక పదవిలో ఉన్నారు. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైన అబద్ధాల ప్రచారం ప్రజలకు ఇప్పిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చెప్పాలి? ఈరోజు దక్షిణాది లేదు, ఉత్తరాది లేదు, డీలిమిటేషన్ ఒక సంబంధించిన ప్రొసీజర్ ముందుకు రాలేదు. ఏ డీలిమిట్ తెలియదు. కానీ ఉత్తరాదికి ఎక్కువైతే ఇక దక్షిణాదికి ఎక్కువైతే ఎవరు చెప్పినండి మీకు? మీరు రాహుల్ గాంధీ చెప్పిందా? మీ రాహుల్ గాంధీ అసలు మీ ఇవన్నీ మాట్లాడతామని మాకు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు పక్క పెట్టి మీరేదో ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు అనుకుంటుంటుంది. మీకు ఏం అవసరం అని ఇవన్నీ మాట్లాడడానికి? మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణకు మంచి చేయండి, ఇక్కడ మంచి చేయకుండా పర్లేదు, కానీ దేశానికి మాత్రమే అన్యాయం చేయకండి. దేశంలో ఇటువంటి భావన ఉత్తరాదిగా దక్షిణాదిగా భావన తీసుకొచ్చి దేశాన్ని హిందూ ముస్లింలు విడగొట్టేశారు హైదరాబాద్. మీరు మన జూబ్లీ ఎలక్షన్స్ లో రకరకాలుగా మీరు విడగొట్టుతున్నారు సమాజాన్ని. ఈరోజు దేశాన్ని ఉత్తరాదిగా దక్షిణాదిగా విడగొట్టేటటువంటి పన్నాగం మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పొందుతారండి.